కొంతమంది దగ్గర ఒక మ్యాజికల్ పవర్ ఉంటుంది. వాళ్ళు ఏదనుకుంటే అది అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఇది చేస్తాను అనుకుంటారో అది ఆల్రెడీ జరిగిపోతుంది, లేదా అది దానికి క్విక్గా రిజల్ట్స్ వాళ్ళు తీసుకొస్తారు. ఎలా జరుగుతుంది, ఏంటి ఆ మ్యాజిక్? ఫ్రెండ్స్, ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం హై వైబ్రేషన్లోకి వెళ్ళడం ఎలా, హై వైబ్రేషన్లోకి వెళ్ళిన తర్వాత రిజల్ట్స్ ఎంత ఫాస్ట్గా వస్తాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీరు కోచ్ నరేంద్ర ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. యూ విల్ గెట్ all amazing videos on neuro-linguistic programming, law of attraction and quantum manifestation. So let's jump into the quantum world. Friends, ఈ ప్రపంచం అంతా ఒక ఎనర్జీ, రైట్? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఎనర్జీ. ఇప్పుడు నా చేతిలో ఈ రిమోట్ ఉందంటే దీని లోపలికి వెళ్ళి చూస్తే దాంట్లో ఏముంటుంది? ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? ఎనర్జీ. సో మన ప్రతి గోల్కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవుతామో అది మన లైఫ్లోకి వచ్చేస్తుంది. దిస్ ఈస్ వెరీ సింపుల్. మీరు కొంతమంది దగ్గర చూడండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతారు. ఎస్, మేబీ మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదా మీరు ఒక మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఫీల్ అవుతారు. అంటే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందని మీకు తెలుస్తుంది. కరెక్టా? ఎట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఒక సాడ్ ప్లేస్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, ఎక్కడైనా ఒక నెగిటివ్ థింగ్స్ ఎక్కువగా జరుగుతాయి, అక్కడ ఒక నెగిటివ్ వైబ్రేషన్ని మీరు ఫీల్ అవుతారు. అంటే అక్కడ ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ ఉన్నాయి. సో మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన యొక్క యాక్షన్స్ ఇవన్నీ కూడా ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. సో హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఏదైతే మనం ఆలోచిస్తున్నామో అవి థింగ్స్గా ఈజీగా వస్తుంటాయి. బికాస్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? హ్యాపీనెస్, జాయ్, లవ్ అండ్ ఫ్రీడమ్, ప్యాషన్, ఇవన్నీ కూడా హయ్యర్ వైబ్రేషన్స్. సో ఎప్పుడైతే హయ్యర్ వైబ్రేషన్స్లో మనం ఉంటామో మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ అన్నీ కూడా హై వైబ్రేషన్లో ఉన్నందువల్ల రిజల్ట్స్ తొందరగా వస్తుంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. నేనే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతానో ఆ ఫ్రీక్వెన్సీ నా లైఫ్లోకి వస్తుంది. సో క్వాంటమ్ ఫీల్డ్లో అన్ని ఫ్రీక్వెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి, ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ ఇన్ఫైనైట్ పాసిబిలిటీలో నేను ఏ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితే ఆ ఫ్రీక్వెన్సీని నేను అట్రాక్ట్ చేసుకుంటాను. సో వెరీ సింపుల్. ఇదంతా చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది వాళ్ళ లైఫ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యాపీ, పీస్ఫుల్, జాయ్ఫుల్, ప్యాషనెట్గా ఉంటుంటారు. దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళ ఫోకస్ ఎప్పుడైనా దేనిపైన ఉంటుందంటే వాట్ ఈస్ గుడ్, నాకేం కావాలి. దే ఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ గుడ్. వెన్ యూ ఫోకస్డ్ ఆన్ గుడ్ యూ విల్ గెట్ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నాకేం కావాలో దానిపైన నా ఫోకస్ ఉంటుందో అప్పుడు అది నా లైఫ్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇంటర్వ్యూ చాలా డిఫికల్ట్గా ఉంటుండొచ్చు, నాకు ఈ జాబ్ రాకపోతుండొచ్చు, లేదా చాలా కాంపిటీషన్ ఉంది, నేను ఇది చేయలేకపోతున్నాను. లేదా ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక స్టూడెంట్ భయపడుతున్నాడు, ఈ ఎగ్జామ్లో నేను సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఎలా, ఈ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయితే ఎలా. సి, హీస్ ఫోకసింగ్ ఆన్ ల్యాక్ అండ్ నెగిటివిటీ. ఎప్పుడైతే ల్యాక్ అండ్ నెగిటివిటీ ఫోకస్ ఉందో అప్పుడు వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి? లోగా ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ ట్రాఫిక్ రావద్దు అంటే ట్రాఫిక్ వచ్చేస్తుంది. ఎగ్జామ్లో ఇది నాకు టఫ్గా ఉండొద్దు, ఈ ఎగ్జామ్ ఈ క్వశ్చన్ రావద్దు అంటే అదే క్వశ్చన్ వచ్చేస్తుంది. మీరు గమనించారా? సో అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మన ఫోకస్ ఎక్కడ ఉంటుంది అక్కడే మన అటెన్షన్ ఉంటుంది. అటెన్షన్ ఎక్కడ ఉంటుందో ఎనర్జీ అక్కడికే వెళ్తుంది. అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే అనుకుంటారో అది జరిగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హై ఉంటుంది. నేను ఆ కమ్యూనిటీలో చూస్తుంటాను, చాలామంది బ్యూటిఫుల్ రిజల్ట్స్ షేర్ చేస్తుంటారు. బిజినెస్లో, కెరియర్లో, రిలేషన్షిప్లో బ్రేకప్ అవుతున్న వాళ్ళు కూడా మళ్ళీ కలుస్తున్నారు. సో ఇదంతా ఎలా జరుగుతుంది అంటే బికాస్ ఫస్ట్ థింగ్ దే ఆర్ ఆన్ ద హయ్యర్ వైబ్రేషన్. సెకండ్ థింగ్, వాళ్ళకి తెలుసు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఏ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితే అది ఆ వేవ్ని నేను పార్టికల్లోకి మారుస్తున్నాను. బికాస్ క్వాంటమ్ ఫిజిక్స్లో అంతా కూడా అలానే వర్క్ అవుతుందండి మై డియర్ ఫ్రెండ్స్. సో అది కనబడక ముందే ఫస్ట్ దాన్ని మనం చూడాలి. అది మన లైఫ్లోకి వచ్చే కంటే ముందే 5 సెన్సెస్తో మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడు అది క్వాంటమ్ వరల్డ్లో వేవ్ నుంచి పార్టికల్గా మారుతుంది, అది ఎనర్జీ నుంచి మ్యాటర్లోకి మారుతుంది. సో మీరు మీ ఫోకస్ ఎక్కడుందో చూడండి. మీ బిజినెస్లో ఉంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, ఈ బిజినెస్లో డబ్బులు రావట్లేదు, ఈ బిజినెస్లో క్లయింట్స్ సరిగ్గా లేరు అని ఫోకస్ ఉంటే ఐఎమ్ సో సారీ, మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. బట్ అక్కడ నుంచి ఇంకొక రివర్స్లో వెళ్తే ఎలా ఉంటుందో చూడండి. వావ్, ఈ బిజినెస్ ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ, దీంట్లో నేను మంచి సర్వీస్ ఇవ్వగలను, దీంట్లో ఎప్పుడు మార్కెట్ ఎప్పుడు నా చేతిలో ఉంటుంది, అంటే నేను ఎంత సర్వీస్ ఇస్తే నాకు అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఎస్, నా ఫ్యామిలీలో అందరూ హెల్తీగా ఉన్నారు. గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ చేస్తే
హ్యాపీనెస్ పైన ఫోకస్ చేస్తే, హయ్యర్ వైబ్రేషన్ పైన ఫోకస్ చేస్తే, నాకేం కావాలో దానిపైన ఎప్పుడైతే నేను ఫోకస్ చేస్తున్నానో ఇండైరెక్ట్లీ ఐఎమ్ అట్రాక్టింగ్ దాట్ ఇన్ టు మై లైఫ్. నేను దాన్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే యూనివర్స్లో ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ అన్ని వెయిట్ చేస్తున్నాయి. ఎవరి గురించి? అబ్జర్వర్ గురించి. అబ్జర్వర్ ఏదైతే చూస్తారో అది అప్పుడు వేవ్, అది పార్టికల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ కూడా యూనివర్స్లో అవైలబుల్గా ఉన్నాయి, అబండెంట్గా ఉన్నాయి, బట్ ఎనర్జీ రూపంలో ఉన్నాయి. బట్ ఆ ఎనర్జీని మనం మ్యాటర్లోకి కన్వర్ట్ చేస్తే ఎవరు? హ్యూమన్ మైండ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యూమన్ మైండ్ ఎప్పుడైతే దాన్ని మ్యాటర్లో కన్వర్ట్ చేస్తుందో అప్పుడు మాత్రమే అది మ్యాటర్ లాగా మారుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎనర్జీ. ఎస్, ప్రతిదీ కూడా ఇప్పుడు మళ్ళీ నా చేతిలో రిమోట్ ఉంది, ఈ మౌస్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ అ ఎనర్జీ, బట్ ఇది మనకు మ్యాటర్ లాగా కనబడుతుంది. కరెక్టా? మనం చూసే మ్యాటర్ ఎంత? విచ్ ఇస్ 0.0000001%. ఏదైనా ఆటంలో చూస్తే ఆటంలో ఉన్న యాక్చువల్గా మ్యాటర్ ఎంత అంటే విచ్ ఇస్ 0.0000001. బట్ ఎనర్జీ ఎంత ఉందంటే విచ్ ఇస్ 99.99999999, అది మనకు కనబడదు. సో ఆ ఎనర్జీ పైన ఫోకస్ చేస్తే అది మన లైఫ్లోకి వస్తుంది. ప్రొద్దు నుంచి రాత్రి వరకు పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మ్యాటర్, నాట్ ఆన్ ద ఎనర్జీ. సో ఇక్కడ మ్యాటర్ నుంచి ఎనర్జీ వైపుకి ఎలా వెళ్ళాలి? ఫర్ దాట్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రాక్టీసెస్. బట్ ఇనీషియల్లీ విజువలైజేషన్ స్టార్ట్ చేయండి, మెడిటేషన్లోకి వెళ్ళండి, అండ్ కాన్షియస్గా మీరు ఎలా ఉండాలనుకున్నారు, మీ బీయింగ్ స్టేట్ ఏంటో, బీయింగ్ స్టేట్ పైన వర్క్ చేయండి. అది మీ లైఫ్లోకి వస్తే, ఆ గోల్ మీ లైఫ్లోకి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, మీ ఇమోషన్స్ ఎలా ఉంటాయి, మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, మీ థాట్స్ ఎలా ఉంటాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఫస్టే బీయింగ్ స్టేట్లోకి వెళ్ళండి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. బికాస్ సబ్ కాన్షియస్ మైండ్ డస్ నాట్ నో, అండ్ సబ్ కాన్షియస్ మైండ్ 24/7 ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో క్వాంటమ్ ఫిజిక్స్ని అర్థం చేసుకుంటే మన లైఫ్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. సో ఈ రోజే, ఇప్పుడే ఫస్ట్ మీ గోల్ని క్లియర్గా రాయండి. ఆ గోల్కి తగ్గట్టు ఇమోషన్స్ ఏమున్నాయి, ఇమోషన్స్ క్లియర్గా రాయండి. అంటే మీకు జాబ్ దొరికితే మీరు ఎలా ఉంటారు? యు ఫీల్ సేఫ్, యు ఫీల్ సెక్యూర్డ్, యు ఫీల్ ఎంపవర్డ్, రైట్? మీరు అనుకుంటున్న రిలేషన్షిప్ మీ లైఫ్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? లవింగ్, కేరింగ్, సపోర్టింగ్, ఇంకా ఏమేమైతే ఎమోషన్స్ ఉన్నాయో ఫస్ట్ ఆ ఎమోషన్స్ని ఫీల్ అవ్వండి. అండ్ రెగ్యులర్గా మార్నింగ్ రిచువల్స్లో మేము ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటాం. సో ప్లీజ్ జాయిన్ అప్కమింగ్ మార్నింగ్ రిచువల్స్ వేర్ యూ విల్ ప్రోగ్రామ్, ట్యూన్ యువర్ మైండ్ ఫర్ సక్సెస్. ఎస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టు గెట్ అమేజింగ్ వీడియోస్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అండ్ హోపోనోపోనో. ఎస్, మన ఇమోషన్స్ని, మన బ్లాకేజెస్ని మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి, పాజిటివిటీ వైపుకు వెళ్తూ ఉండాలి, అండ్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ 360 degrees, మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ప్లీజ్ కింద కమెంట్లో పెట్టండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. యాజ్ వెల్ యాజ్ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఏదైతే కావాలనుకున్నారో ఆ క్వశ్చన్స్ పెట్టండి. సో లెట్ మీ మేక్ వీడియోస్ ఆన్ that topic. Thank you so much for all your love, all your support. Keep watching this and keep inspiring yourself. Thank you so much.